ప్రజల్ని పంపించేస్తున్నారు సిటీ నుంచి ఖాళీ చేపి ఇప్పుడు హ్మ్. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. మీరందరూ పెంచుతున్నారు. మీరైతే ఖాళీగా కూర్చోరు. రియల్టర్లు అవును. ఖాళీగా కూర్చోరుగా. కూర్చ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది అంటే దాని అర్థం ఏంటి? ఇక దండుకోండిరా మీ ఇష్టం అని రియల్టర్లకి హామీ ఇచ్చినట్టే గదా! అవును. అంటే అట్లా గాదు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్, డెవలపర్స్, ప్రజలు ముగ్గురు కోఆర్డినేషన్‌తో వర్క్ జేయాల్సిన రియల్ ఎస్టేట్ అనేది జరుగుతుందా? జరగట్లేదు. యెస్. ఇప్పుడు డెవలపర్స్‌కి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుందా? హ్మ్. పాయింట్ నంబర్ 1. గవర్నమెంట్ డెవలపర్స్‌కి కావాల్సినయి చేస్తుందా? పాలిసీ మేకింగ్ చేస్తుందా? ప్రజల కోసం కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇస్తున్నారా? ఓకే. అట్ ద అఫోర్డబుల్ ప్రైసెస్‌లో. అది లేదు. ఈ 3 ఇంటరాక్షన్ అనేది చాలా లోపిస్తుంది. మీరు అవును. 1, 1 ½ ఇయర్‌గా చూస్తే బిల్డర్స్ చాలా స్ట్రగుల్ అయినారు. పర్మిషన్స్ దగ్గర నుంచి అన్నిటికి కూడా మిగతా విషయాల్లో గూడా. అవును. సో, అంతకుముందు గూడా కొన్ని ఇబ్బందులైతే ఉన్నాయి. చాలా. కానీ ఈ ఈ ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఎక్కువ చేయట్లేదు. హ్మ్. అప్పుడప్పుడు క్రెడాయ్ అని, లేకపోతే ఏపీ రెడా అని, తెలంగాణ రెడా వీళ్ళందరూ మీటింగ్స్ పెడుతున్నారు తప్పితే, అవును. ఒక రియలిస్టిక్‌గా డిస్కషన్ అనేది జరగట్లేదు. గవర్నమెంట్ ఆ దిశగా ఏమి మార్పులు, చేర్పులు అనేది పాలిసీలో చేయట్లేదు. చేయట్లేదు. ఎట్లుందో అట్లనే ఉంది. కొత్తగా కరెక్ట్. చేసిందేం లేదు. అంతే గదా! సాఫ్ట్‌వేర్ ఒక్కటి మారింది. పర్మిషన్ సాఫ్ట్‌వేర్ ముందు టీఎస్ ఐపాస్ ఉండేది. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా టీజీ. బిల్డ్ నౌ అని వచ్చింది. అవును. అచ్చా! బట్ కొన్ని సాఫ్ట్‌వేర్‌లు, టెక్నాలజీ యూసేజ్ వల్ల గూడా కొంచెం ట్రాన్స్‌పరెన్సీ అయితే ముందు కన్నా బెటర్‌గా అయితే వచ్చిందిప్పుడు. ఓకే. రెరా రావడం గూడా ఒక మంచి సంకేతము. హ్మ్. దానివల్ల గూడా కొంచెం బెటర్ అయింది. కానీ ఇవన్నీ గూడా ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? టైంకి పర్మిషన్స్ ఇస్తున్నారా? హ్మ్. టైంకి డెవలపర్స్ డెలివర్ చేస్తున్నారా? క్వాలిటీ హౌసింగ్ ఇస్తున్నారా? అనేది ఒక గవర్నమెంట్ తప్పకుండా ఆ విషయంలో ప్రజల కోసము, డెవలపర్స్ కోసము ముగ్గురు కలిసి పనిచేస్తేనే ఈ ఎకోసిస్టమ్ అనేది బిల్డ్ అవుతది. కదా! లేదంటే సామాన్య ప్రజలు ఇవాళ ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ఇప్పుడు ఇంకొకటి అన్నగారు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కుప్పకూలే పరిస్థితి. ఎందుకంటే అన్‌లిమిటెడ్ ఇన్వెంటరీ క్రియేట్ చేసుకుంటూ పోతే రేపు దాన్ని కొనేవాళ్ళు లేకపోతే డెఫినెట్‌గా ఈ హౌసింగ్ వాడు కొన్న కట్టడు తర్వాత గదా! ఈఎంఐస్ కట్టకపోతే రేపు బ్యాంక్స్ వాడు నిలబడవు ఈఎంఐ కదా! కట్టడు. వాడు ఒకవేళ నేను కొనే స్థితిలో లేనంటే అవి ఖాళీగా ఉన్నాయనుకోండి. బిల్డర్ ఎగ్గొడతాడు బ్యాంకులకి. అంటే మేమే చూస్తున్నామండి. యెస్. ఇంతకుముందు ఆన్ టైమ్ పే చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక అవును. ఇల్లు కొంటే ఫేజ్డ్ పేమెంట్‌లో ఎవ్రీ 3 మంత్స్, 4 మంత్స్ 10% ఇన్‌స్టాల్‌మెంట్స్ టైమ్‌కి కట్టేవాళ్ళు. యెస్. ఈ మధ్య అబ్జర్వేషన్ చూస్తున్నాం. చాలా మంది లేట్ చేస్తున్నారు పేమెంట్‌లు చేయడం. హ్మ్. ఈఎంఐ కట్టడం కూడా లేట్ అయితుంది. దానికి మళ్ళీ వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఇంట్రెస్ట్‌లు పే చేస్తున్నారు. చూడండి. ఇలాంటి ఈ మధ్య చూస్తున్నాం. లాస్ట్ 1 చూడండి. ½ ఇయర్. ఎందుకు రీజన్? బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ అగైన్. కరెక్ట్. సో, ఇది కొంచెం ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటే మాత్రము డెవలపర్స్ ఇబ్బందవుతది. అవును. ప్రజలకి ఇబ్బందవుతది. ఫైనల్‌గా గవర్నమెంట్‌కొచ్చే టాక్సెస్ కూడా రావు. గవర్నమెంట్‌కి టాక్సెస్ రాకపోతే మళ్ళీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రాదు. మళ్ళీ సో, రాదు. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. వీటన్నిటి మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టి ఒక రెగ్యులేటరీ నియంత్రణ అనేది కంపల్సరీ చేయకపోతే ఇట్లా ఆక్షన్‌లు చేసుకుంటూ ఎళ్లారనుకోండి ఫ్యూచర్‌లో హ్మ్. డెఫినిట్‌గా ఇది ఇబ్బందికరమైన వాతావరణమే ఓవరాల్ కదా! ఎకోసిస్టమ్‌కి. ఇప్పుడు మీరు 100,00,00,000కి అమ్మండి, 150,00,000కి అమ్మండి. మీకు ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతది. అదొక కంపెనీస్ పద్ధతిగా వస్తాయి. అదొక చేసుకోండి. అవును. పద్ధతి. అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో నీడ్ టు క్రియేట్ రెంటల్ ఒక హౌసింగ్. ఎకోసిస్టమ్ ఉండాలి గదా! ఒక ఒక ఎకోసిస్టమ్ ఎకోసిస్టమ్ అనేది అనేది నడవాలి గదా! బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఆ! గవర్నమెంట్‌కి రెవెన్యూ రావాలి. రెవెన్యూ వచ్చినప్పుడే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిగతా ఫెసిలిటీస్ అవుతది. గానీ వస్తాయి. పేదలకు ఇల్లులు కావాలన్నా ఇవాళ రిచ్చోళ్ళ దగ్గర టాక్సెస్ వసూలు చేస్తేనే అంతేనే పేదలకు గదా! ఇవ్వాల్సొస్తది. సో, డెఫినిట్‌గా మీరు 100,00,00,000కి అమ్మొద్దనైతే చెప్పము. కరెక్ట్. అమ్మండి. కానీ అదే కంపల్సరీ ఒక నియంత్రణ అనేది కూడా ఉండాలి. అవును. ఇవాళ అడ్డగోలుగా రేట్లు పెరుక్కుంటూ పోతే ఫైనల్‌గా మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చేది ప్రజలకి, ప్రాబ్లమ్ వచ్చేది డెవలపర్స్‌కి, ప్రాబ్లమ్ వచ్చేది బ్యాంక్స్‌కి, ప్రాబ్లమ్ వచ్చేది ప్రభుత్వానికి. ఇంకొకటి అన్నారు. ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకుంటే అవును. అన్‌లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు. ఇది అంటే ఆల్‌మోస్ట్ కాంక్రీట్ జంగల్ లాగా పార్కుల్ని కూడా కట్టేస్తారు. తవ్వేసి కట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. చెరువుల్ని మింగేసారు. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. రేపు చిన్న వరదొస్తే ఏమైపోవాలన్న ఈ సిటీ? ఎక్కడ అసలు మినిమమ్ స్పేస్ కూడా లేకుండా చేస్తే సిటీ ఏమవుద్ది? ఎఫ్ఎస్ఐ దీని మీద చాలా డిబేట్ అవుతుందండి. ఓకే. కాకపోతే హైదరాబాద్‌లో ఈ ఎఫ్ఎస్ఐ అనేది ఒక 10 కిలోమీటర్స్ వరకే రిస్ట్రిక్ట్ అయింది. అంటే మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, నెక్స్ట్ కొల్లూరు అక్కడి వరకే. అక్కడ వరకే వర్టికల్ డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. మిగతా సిటీ అంతా హారిజాంటల్‌గానే గ్రో అయింది ఇన్ని రోజులు. హ్మ్. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ గూడా ఇంకా అక్కడక్కడ అది ఎక్కడో హై రైజెస్ వస్తున్నాయి. కానీ ఒక సిటీ వాల్యూ పెరగాలంటే ల్యాండ్ వాల్యూ పెరగాలన్నా వర్టికల్ గ్రోత్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఆ వర్టికల్ గ్రోత్‌తో పాటు ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి. మంచి మంచి క్లబ్ హౌసెస్, అమ్యూనిటీస్ వాటొస్తున్నాయి. సో, ఆబ్వియస్‌గా వాటికి అప్పర్ మిడిల్ క్లాస్ గానీ, రిచ్ క్లాస్ గానీ వాటికి అట్రాక్ట్ అవుతారు. అవును.
ఆ వర్టికల్ గ్రోత్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, జనరేషన్కి, వెల్త్ క్రియేషన్ కూడా యూజ్ అవుతుంది. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. రైట్. ఎఫ్ఎస్ఐ వల్ల, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల, వర్టికల్ గ్రోత్ అవ్వడం వల్ల కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒకటేమో ఒకే ఏరియాలో డెన్సిటీ జనాలు అక్కడ ఉండడం వల్ల, వర్క్ దగ్గరకు ఉండడం వల్ల ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు, కార్స్ తక్కువ యూటిలైజేషన్ అవుతుంది. అట్లాంటి కొన్ని యాడ్-ఆన్స్ ఏదైనా ప్రకృతి వెల్త్ విపత్తులు క్రియేషన్ వస్తే అవుతుంది. ఏదైనా ప్రకృతి విపత్తులు అది వస్తే ప్రకృతి విపత్తులు వస్తే ప్రాబ్లం కాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. ఇక్కడ అలా చేయట్లేదు, అలా చేసుంటే డెవలపర్స్ కాదు, డెవలపర్ కట్టే వరకే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ అన్న. గవర్నమెంట్ ది మాత్రము మీరు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అవన్నీ స్టడీ చేసి దానికి తగ్గట్టు ప్లాన్ చేయడం మాత్రము ఉందా, అట్లా ఉందా? లేదు కదా, అది లేదు. ఎగ్జాక్ట్లీ. మీరు నేను రోడ్ అదే లేయడానికే భయపడుతున్నా మనకి నేను. కాదు కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిటీలో రోడ్ లేయడానికే డబ్బులు లేవు మన స్కోప్ దగ్గర. లేనప్పుడు ఇంకా మిగతా అన్ని ఎక్కడ అవుతాయి? ఎక్కడ అవుతాయి? So- ఈ రోజు కూడా చూడండి, మొన్న మొన్న మణికొండలో నాలలో కొట్టుకుపోయారు జనం. అవును, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలాలో వర్షాకాలం చాలా ఎంత ఇబ్బంది పడ్డారు. ఇయర్స్ నుంచి కూడా ప్రతి వర్షాకాలాలు బాగా వచ్చినాయి మరి- హైదరాబాద్కి. ప్రతిసారి ఇబ్బంది అవుతూనే ఉంటది. దానికంటూ ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక కానీ లేదు, అది ఏం చేయడం చేద్దామని సాధ్యం కాదు. పోనీ కొత్త సిటీలో అన్న చేస్తున్నారంటే అది జరగట్లేదు. మరి ఎక్కడ జరుగుతున్నట్టు అభివృద్ధి? అదే అంటున్నా, గవర్నమెంట్ ఇది చెయ్యకపోతే గవర్నమెంట్, ప్రజలు, డెవలపర్స్ ముగ్గురు కూడా ఎస్. ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది రేపు ఫ్యూచర్ లో. వేరైతే మీరు అఫోర్డబుల్ క్వాలిటీ హౌసింగ్, అందుకోసం నేను క్వాలిటీ హౌసింగ్ అనేది హౌస్ ఒక్కటే మంచిగా ఉంటే కాదు. అవును. క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, ప్రాపర్ వాటర్ కనెక్టివిటీ. ఇవన్నీ లేకపోతే రేపు డెఫినెట్గా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటిదాకా హైదరాబాద్ లో మరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, కానీ అవును. సడన్ గా ఒక రోజు వస్తది 60 ఒక రోజు. సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ వాటర్ పడితే మాత్రం డెఫినెట్ గా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. కదా. లో లయింగ్ ఏరియాస్ అయితే డెఫినెట్ గా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సిటీ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే మాత్రం ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇబ్బంది అనేది కుదురుతుంది. ఆల్రెడీ మనము ట్రాఫిక్ పరంగా ఆల్రెడీ చూస్తున్నాం చూస్తున్నారు ఒకటే కదా. చూస్తున్నారు, ఓన్లీ ఏది వర్షం పడితే అని. అది వర్షం ఒకటే కాదు కదా, పొల్యూషన్ చూడాలి, ట్రాఫిక్ చూడాలి. ట్రాఫిక్ చూస్తే మీరు మార్నింగ్ రింగ్ రోడ్ మీద కూడా ఇవాళ ట్రాఫిక్ జామ్, మార్నింగ్ ఆఫీస్ నేను ఆ మధ్య చూస్తున్నా, ఈ 6 నెలల నుంచి గమనిస్తుంటే మన ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. నంబర్ ఆఫ్ కార్స్, సిటీకి మైగ్రేషన్ ఎక్కువైంది, Yes. సిటీలో వెల్త్ క్రియేట్ అవుతుంది, సిటీలో నంబర్ ఆఫ్ కార్స్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా దానికి తగ్గట్లు రోడ్లు బిల్డ్ చేయట్లేదు. రోడ్లు బిల్డ్ Exactly. చేయనప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరిగినప్పుడు టైం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అయితే మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళాలి. అంతే కదా. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. మీరు Exactly. అందుకోసమే గవర్నమెంట్ గచ్చిబౌలి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది గారు? ఆఫీస్ పీక్ అవర్స్ లో అయితే 1.5 hours 2 hours లో ఎంత too much. అంటే ఈ స్ట్రెస్ ఎంత అన్నగారు? 10 కిలోమీటర్లు కూడా ఉండదు, 8-10 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇది కాదు, ఇంకా ఇప్పుడు నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఏవైతే పెరిగిన తర్వాత ఇంకా డెఫినెట్ గా ఇంకా పెరుగుతుంది. కార్లు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇంతకుముందు బస్సులో వెళ్ళేవాళ్ళు, బైక్ లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు కారు కూడా కార్ అఫోర్డ్ చేయగలుగుతున్నారు. సో నంబర్ ఆఫ్ కార్స్ పెరిగినప్పుడు డెఫినెట్ గా సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మీకు ఆల్టర్నేట్ రూట్స్ ప్రొవైడ్ చేయాలి, పెద్ద రోడ్లు ప్రొవైడ్ చేయాలి, ట్రాఫిక్ సిస్టమ్స్ మారాలి, ఆటోమేటెడ్ చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడుకోవాలి. ఇవన్నీ వాడకపోతే గవర్నమెంట్ ఆ దిశలో మనం చర్యలు తీసుకోకపోతే ఎవ్రీడే అందరికి టార్చరే ఉంటుంది కదా. అప్పుడు అనుభవిస్తున్నాం ఆల్రెడీ. అప్పుడు ఏమవుతుంది, సిటీ నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది.